హలో వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తీసుకున్నట్టయితే 175 సీట్లు. దీంట్లో విస్తృతంగా కష్టపడ్డది కూటమి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కూటమి. ఒక సైడ్ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో సైడ్ కాంగ్రెస్ అనేది ఇప్పుడు షర్మిల గారు వచ్చిన తర్వాత కొద్దిగా అలా ఉంది, కాంగ్రెస్ పేరు వినిపించింది అంతే. కాకపోతే ఈ 170 స్థానాల్లో ఎవరు ఓటింగ్ ఎలా జరిగింది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నా. నాకు వీటన్నిటి గురించి క్లియర్గా మీకు కావాల్సిన సమాచారాన్ని మాకు తెలిసినంత వరకు ఇవ్వడానికి నా ముందున్నారు ఎక్స్ డిప్యూటీ కలెక్టర్ రామ్ గోపాల్ రావు గారు. సార్ నమస్తే. నమస్తే అంజనేయ గారు. సార్ ఇప్పుడు ఫస్ట్ తీసుకుందాం సార్, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఎలా జరిగింది అంటే ఇప్పటిదాకా మనం వినలే. చాలా మట్టుకు కొట్టుకోవడాలు, గొడవలు, నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు రకరకాలుగా జరిగాయి సార్. వేరే ప్రదేశాల్లో, వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేదు ఒకలాగుంటాయి. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మాత్రం తీసుకున్నప్పుడు మాత్రమే రకరకాలుగా జరుగుతుంటుంది సార్. ఎందుకు ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటుంది, ఎలక్షన్స్ ఇలా ఎందుకు జరుగుతాయి? ముందుగా వీక్షకులకు, మీకు, మీ సైట్కి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఆంజనేయులు గారు, తెలంగాణ విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతుందో మొత్తము ఓటర్లు దాదాపు 3,66,600,000 చిల్లర ఉన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 4 రకాల ప్రాంతాలు ఉన్నాయి. ఒకటి ఏదైతుందో ఈస్ట్ ఆంధ్ర, తర్వాత కోస్టల్ కారిడారు, తర్వాత పల్నాడు రీజను, తర్వాత రాయలసీమ. ఈ 4 ప్రాంతాలలో 4 డిఫరెంట్ కేటగిరీ ఉంటారు. భాష, యాక్సెంట్, యాస కానీ, భాష కానీ, కొద్ది కట్టుబాట్లు కానీ, ఎందుకంటే చాలా పొడవు మొత్తం భారతదేశంలో తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం ఉన్నది. టోటల్ సీ కారిడార్ హైయెస్ట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశంలో, ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఏదంటే విభిన్న రకాల వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు ఉన్నోళ్ళు ఉన్నారు. ఇక్కడ మొట్టమొదట ఈ హింసా ప్రవృత్తి కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాయలసీమ 4 జిల్లాలు ఉండే: చిత్తూరు, కడప, కర్నూలు, తర్వాత అనంతపూర్. ఇక్కడ ఏదైతుందో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలతో బాగా నడిచేది గతంలో. ఇప్పుడు ఏదైతే ఉందో ఫ్యాక్షనిజం ఇంకా చాలా తగ్గిపోయింది రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత. అంతకంటే ముందు గతంలో చాలా బ్రహ్మాండమైన ఫ్యాక్షనిజం ఉండే ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ వీళ్ళు కొట్టుకోవాలి, తిట్టుకోవాలని కానీ కారణం ఏంటంటే కరడుగట్టిన కార్యకర్తలు ఉంటారు అక్కడ. కరడుగట్టిన కార్యకర్తలు ఒకళ్ళకే కాదు, ఈవెన్ రాజకీయంగా కానీ, సినిమా పరంగా కానీ, తర్వాత కులపరంగా కానీ, ఏదైతే ఉందో కుల ప్రాతిపదిక కానీ, మత ప్రాతిపదిక తక్కువ అనుకోండి, హిందువులు దాని తర్వాత ఈ వీళ్ళ విభిన్న వ్యక్తిత్వాలు ఉండేవారికి ఏదైతే ఉందో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళే. ఆయనకు బేస్ కూడా ఆయన తండ్రి కానీ, ఆయన తాత కానీ, రాజారెడ్డి కానీ, రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ. ఇక్కడ రాయలసీమలో ఏదైతే ఉందో ఫ్యాక్షనిజము, కరడు కట్టిన వాళ్ళు దేనికైనా ప్రాణాలకు తెగించి వాళ్ళు పోరాటం చేసే ప్రవృత్తి పల్నాడు జిల్లాలకును, ఈ రాయలసీమ జిల్లాలకు ఉన్నది. ఇక్కడ ఏదైతే ఉందో మనం చూద్దాం. ఉదాహరణకు ఇప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత మటుకు 4 జిల్లాల నుంచి ముఖ్యమంత్రులు వచ్చారు. చిత్తూరుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు వచ్చిండు, కడపకి వెళ్ళి రాజశేఖర రెడ్డి వచ్చిండు, అనంతపూర్కి వెళ్ళి నీలం సంజీవ వచ్చిండు, తర్వాత ఇంకోటి ఏంది కర్నూలుకి వెళ్ళి విజయభాస్కర్ రెడ్డి రావడం జరిగింది. ఈ 4 జిల్లాలలో ముఖ్యమంత్రులు రాగలిగారు. అదే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి వెళ్ళి వచ్చింది ఎవరు? అంజయ్య ఒకరు, చెన్నారెడ్డి ఒకరు, వెంగళరావు అంటే ఆయన మైగ్రెంట్ శ్రీకాకుళంకి వెళ్ళి ఖమ్మం వచ్చినాడు. వీళ్ళు పక్క పెడితే పివి నరసింహారావు ఒకడు కొద్ది రోజులు చేశాడు. ఇక మిగతా ఆంధ్ర ప్రాంతంలో చూస్తే ఎన్టీ రామారావు కృష్ణకి వెళ్ళి వచ్చిండు, తర్వాత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి నెల్లూరుకి వెళ్ళి వచ్చిండు, తర్వాత రోషయ్య కూడా గుంటూరుకి వెళ్ళి రావడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ చిత్తూరుకి వెళ్ళి వచ్చిండు. చిత్తూరులో ఇద్దరు, కిరణ్ కుమార్ రెడ్డి చేసిండు, చంద్రబాబు నాయుడు చేసిండు. విన్నారా? వీళ్ళు ఇద్దరు, వాళ్ళు సంజీవ్ రెడ్డి ముగ్గురు, కోట విజయభాస్కర్ రెడ్డి నలుగురు,
తర్వాత రాజశేఖర రెడ్డి 5గురు, ఇప్పుడు జగన్తో 6 ముఖ్యమంత్రులు 4 జిల్లాలకు వెళ్ళి వచ్చారు. అదే రాయలసీమకి. కాబట్టి వాళ్ళు ఏదో రాజకీయంగా ఎందుకు వాళ్ళకు ప్రాబల్యం ఎక్కువ ఉందంటే గతంలో కరువు కాటకాలు ఉండట్లా, దాంతో ఓటర్లు ఏదైతే ఉందో పార్టీ పరంగా ఖాళీ పార్టీ నాయకులను నమ్ముకొని వాళ్ళు దేనికైనా తెగించి బాంబులు, నాటు బాంబులు తయారు చేయడం, వేట కొడవలు తయారు చేయడం, ఫ్యాక్షనిజంలో ఒక వర్గాన్ని లేపాలంటే లేపడం, ఈ రకంగా చూస్తున్నాం. గతంలో కూడా పట్టాల రవి కానీ, మద్దెల చెరువు సూర్యుడు కానీ, ఈ రకంగా చాలా పోయిన వాళ్ళు ఉన్నారు కదా, రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఎవరు చాలామంది పోయినరు. అటువంటి అప్పుడు అక్కడ ఈ ప్రభావం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఈ ముఠా తగాదాల కంటే ఒక వర్గము ఇంకో వర్గాన్ని దేనికైనా వాళ్ళు తెగించి కొట్టడానికి, చంపడానికి తయారుంటారు. ఆ ప్రవృత్తి అక్కడనే ఉన్నది. మళ్ళీ వేరే మన తెలంగాణలో వస్తే అది లేదు, ఈవెన్ కర్ణాటకలో కూడా లేదు, వేరే ఎక్కడ కూడా ఉండదు. ఆ రకమైన ప్రవృత్తి ఏదైతే ఉందో కేవలం ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నది. దానికి ఏంటంటే ఇక్కడ పెంచి పోషించింది పార్టీ నాయకులే. ఈ ప్రవృత్తిని ఏదైతే ఉందో ముఠా తగాదాలు, ఏదైతే ఫ్యాక్షనిజం అన్నీ వాళ్ళే. కాబట్టి అక్కడ ఈ అల్లకల్లలో జరగడం, ఎలక్షన్ తర్వాత కూడా ఇరు వర్గాలు ఏంటంటే వాళ్ళు ఏంటంటే కరడు కట్టి ఉంటారు అన్నట్టు. ఒక పార్టీకి ఉంటే సిద్ధాంతానికి దానికి ఉన్న అవతలని ఎవడన్నా కానీ దగ్గరోడు కానీ దూరమోడు కానీ వేయడానికి రెడీ ఉంటారు. కాబట్టి కొట్లాటలకు ఇది సహజం అయిపోయింది. దీంట్లో ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్పినా కూడా వీళ్ళు ల్యాండ్ ఆర్డర్, ఎందుకంటే కలెక్టర్ను, ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ముఠా తగాదాలు ఈ ప్రస్తుత పరిస్థితిలో జరగడానికి కారణం అది. సరే, ఇప్పుడు 3 పార్టీలు కూటమి, ఒకటి వైఎస్ఆర్సీపీ, ఇంకోటి కాంగ్రెస్. ఈ మూడిట్లలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో గెలిచి సీఎం చైర్ తీసుకునేది ఏ పార్టీ అవ్వచ్చు? అయ్యే అవకాశం ఉంది. అయ్యే అవకాశం అంటే ఇప్పుడు ఈ కూటమిలో ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశము, బీజేపీ, తర్వాత జనసేన, పవన్ కళ్యాణ్, వీళ్ళు 3 కూటమి ఉన్నారు. ఈ 3 కూటమి కలవడానికి కారణమైంది అవతలోడు బలవంతుడు అయితేనే వీళ్ళు 3 ఏకమైనట్టు. అవతలోడు వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నది. ఎందుకంటే జగన్మోహన్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వైఎస్ జగన్ ఏదైతే ఉందో స్కూళ్ళ అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ ఉధృతంగా లక్షల కోట్ల అప్పులు తెచ్చి కూడా ప్రజలకు డబ్బులు పంపిణీ చేయడం జరుగుతున్నది ఏదైతే ఉందో కాదు. దాంతో ఏమైందంటే ఆయన ఓట్ బ్యాంక్ ఉన్నది. వాలంటీర్ సిస్టమ్ పెట్టేసి తర్వాత ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్నది. ఒకటి ఫస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళకు ఓట్ బ్యాంక్లో మెయిన్ క్రైస్తవులు కూడా ఎక్కువ ఉన్నారు. కోస్టల్ బెల్ట్లో ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులు కూడా ఎక్కువ ఉన్నారు. కాబట్టి చర్చిలు చాలా చూస్తాం కదా. క్రైస్తవులు మొత్తం వైఎస్ఆర్సీపీకే ఉన్నారు. మెజార్టీ రెడ్డి వర్గం కూడా వైఎస్ఆర్సీపీకే ఉన్నారు. తర్వాత ఈ బెనిఫిషరీస్ అంతా వైఎస్ఆర్సీపీకే ఉన్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీని తట్టుకోవాలంటే మనం గెలవలేమన్న ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కలుపుకొని బీజేపీకి పోవడం ఏదైతే ఉందో, కాంగ్రెస్ను వదిలిపెట్టి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గత ఎలక్షన్లో కాంగ్రెస్తోని అంటగాగిను పాట వాడుని కలిసి పోజ్ చేశారు కదా. కాంగ్రెస్ను పక్కకు పెట్టి వీళ్ళు పోవడం ఏదైతే ఉందో జరిగింది. ఇక్కడ మైనస్ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గ్రహించలేదు. ఇప్పుడు ఆయనకు చిత్తూరులో మన తిరుపతిలో బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత అడ్వాన్స్ ఏదైతే ఉందో మిడ్ టర్మ్ పోలింగ్ పోయిండు. 2009 సార్, అది 9 కాదు 2003లో 4లో అయితే అక్కడ ఆయన పోయేవారికి ఏమైందంటే పాపం వాజ్పేయిని గద్దె దించారు కదా. ఈయన ముందు అడ్వాన్స్ ఎలక్షన్స్ 99 అనుకుంటా. అయితే వాజ్పేయి కూడా పాపం 13 నెలలో ముందే ఆయన గెలవలేక ఏదైతే ఏంటి మన బీజేపీ పోయింది కదా. అప్పుడు ఇప్పటి బీజేపీ, అప్పుడు జనతాదళ అనుకుని పోయింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు తప్పిదం ఏం చేసినట్టే నాకు ఏదైతే ఉందో సింపతి మీద గెలుస్తా అనుకున్నాడు. కాబట్టి అది అవుట్ అయిపోయింది. అప్పుడు 2004 అనుకుంటా రాజశేఖర రెడ్డి వచ్చింది. అక్కడ చాలా పెద్ద దెబ్బ, రాంగ్ స్టెప్ వేసాను. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాంగ్ స్టెప్ ఏం చేసిండంటే మొన్న 14లో కూడా చేసిన తప్పదే కదా. ఇప్పుడు చేసింది కూడా ఏదైతే ఉందో బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లా వాళ్ళ వైఎస్ఆర్సీపీకి ఏంటంటే తల మీద పాలు పోసినట్టు అయిపోయింది ఇప్పుడు. ఎందుకు అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ స్వతహాగా బీజేపీకి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకులు. వాళ్ళు వ్యతిరేకులు అన్నప్పుడు ఏం చేస్తారు, అవతలోనికి వేస్తారు కదా. అవతల ఒకటి అటువంటి అప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అయిపోయింది అక్కడ.
దాంతో ఆయనకు ఉన్నదానికి ఇంత జస్ట్ వీళ్ళు ఎక్కువ మార్జిన్ ఉండదు, 1-2-3%లనే వీళ్ళు మొత్తం ఏదైతే ఉందో రూలింగ్ చేంజ్ అయిపోతుంది. అటువంటి అప్పుడు ఆయనకు అడ్వాంటేజ్ అయింది. ఇంకొకటి ఏంటంటే షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణ వదిలిపెట్టేసి మళ్ళీ కాంగ్రెస్ టేకప్ చేసి ఆడ అది ఆంధ్రప్రదేశ్లో ఇంతో అంత కొద్దిగా ప్రచారం ఏదైతుందో షర్మిల కూడా బాగా మ్యాచ్యూరిటీ వచ్చింది. బ్రహ్మాండమైన స్టార్టింగ్ స్పీచ్లు ఇప్పుడు చూస్తే కూడా ఆమె కొద్దిగా మంచి పరిణితి రావడం జరిగింది. ఆమెకు పరిణితి పొందిన తర్వాత కాంగ్రెస్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ ఏదైతే ఉందో కూటమికి మైనస్ కాంగ్రెస్తోని. ఓకే. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేక ఓట్లను ఏదైతే ఉందో కాంగ్రెస్ వీళ్ళకి వాడాల్సిన ఓట్లను వాళ్ళని చీల్చగలుగుతున్నది. కాబట్టి కాంగ్రెస్కి 1%-2% వచ్చినా కూడా అది వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజు, కూటమికి మైనస్ అన్నట్టు. అది అట్లా వరకు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకే ప్రభంజనాలు ఏదైతుందో ప్రజలు నేను ఇంటరాక్ట్ అయితే మటుకు చాలా మటుకు ఏదైతుందో మళ్ళీ రూలింగ్లకు వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశం ఉన్నదన్నది చెప్తున్నారు. కాకపోతే కింద మేధావులు ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ ఇటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పడం కూడా వాళ్ళది కూడా ఒక స్టెబిలిటీ లేని ఒక సైంటిఫిక్ ఆధారాలు లేకుండా ఏదన్నా గెలవరు అనేది స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఇక అందుకోసం ఇక్కడ ఈ కూటమి ఎంత కలిసినా కూడా కూటమి మీద నమ్మకం లోకల్ జనాలకు లేరు. ఓకే. కూటమిలో ఎవరు చంద్రబాబు నాయుడు కమ్మ వర్గము, బీజేపీ కూడా కమ్మ వర్గమే ఉన్నది, ఎవరు పురంధరేశ్వరి. తర్వాత ఇంకా దగ్గర బంధువులేనా ఇద్దరు, వదినే మరిది కిందనే. తర్వాత పవన్ కళ్యాణ్ కాపు వర్గం. ఇది వీళ్ళందరికీ ఏదో ఒక గతంలో మన వాళ్ళు చిరంజీవి కానీ ఇదే మన పవన్ కళ్యాణ్ కానీ ఓడిపోవడం జరిగింది. అక్కడ ఏదైతే ఉందో ఓట్ బ్యాంకు తెలంగాణకు ఆంధ్రకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. అక్కడ ఏదైతే వర్గపరంగా మతపరంగా కులపరంగా ఆ ఓట్లు వాళ్ళు దండుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడుకు ఇక్కడ మన టీవీలలో పేపర్లు వచ్చినంత గ్రౌండ్ రియాలిటీ తక్కువ లేదు. ఎందుకు అంటే ఆయన వాలంటీర్ వ్యవస్థ పెట్టి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ని పెట్టి డోర్ డెలివరీ సిస్టమ్ పెట్టారు. పెన్షన్ కానీ బియ్యం కానీ బట్టలు కానీ స్కీములు కానీ ఏది కానీ వాలంటీర్ సిస్టంలో అడ్వాంటేజ్ కొట్టిండు. ఒకటి స్కూళ్ళు కూడా బాగా డెవలప్ చేయడం జరిగింది, మెయిన్ స్కూల్స్. కాబట్టి ఆయనకు అదైతుందో నాకు తెలిసిన మటుకు నా ఎక్స్పెక్టేషన్ మటుకు ఏదైతుందో అనలైసిస్ మటుకు మళ్ళీ వైఎస్ఆర్సీపీకే ఎడ్జ్ ఉంటుంది, అవకాశం ఉంటుంది.